నాగార్జున గారు సాటర్డే ఎపిసోడ్‌లో కన్ఫెషన్ రూమ్‌లోకి రమ్మన్నప్పుడు చాలా భయపడుతూ కనిపించారు యాక్చువల్‌గా. ఆయన కూడా అన్నారు, "ఎందుకమ్మా భయపడతావు శోభ" అని చెప్పి. అంటే ఏంటి మీ ఫీలింగ్ ఏంటి ఎగ్జాక్ట్‌గా? ఎగ్జాక్ట్‌గా నా ఫీలింగు చెప్పాలి అంటే, అసలు ఏం అర్థం అవ్వలేదు. బికాజ్ అప్పటి వరకు అర్జున్ బాగా ఆడావు, ప్రియాంక బాగా ఆడావు అని చెప్పేసి ఫస్ట్ మిమ్మల్ని ఫస్ట్ నన్నే పిలిచారు కాబట్టి ఏంటో అనేసి నేను జస్ట్ బ్లాంక్‌గా ఎళ్ళాను. యెస్. నాకన్నా యెస్. ముందు ఇంకొకరు ఎవరైనా వెళ్ళుంటే ఐ వుడ్ హావ్ చాలా కూల్‌గా యెస్. వెళ్ళేదాన్నేమో. యెస్. యెస్. ఫస్ట్ పిలిచేసరికి కొంచెం బ్లాంక్ అయ్యాను. అంటే ఏమనుకున్నారు? ఎందుకు పిలిచారు అనుకున్నారు అసలు? మీ మీ మైండ్‌లో వచ్చిన థాట్ ఏంటి? నో ఐడియా అండి. నేనెళ్ళి కూర్చున్నప్పుడు కూడా శోభ ఎందుకు ఎందుకు పిలిచానంటే నాకసలు తెలియట్లేదు సార్. ఐ వాస్ జస్ట్ బ్లాంక్ అని చెప్పాను. హ్మ్. సో మాట్లాడిన తర్వాత అర్థమైంది అందరిని పిలిచారు అనేసి. యెస్. అయితే ఎక్కువ స్పా బ్యాచ్, స్పై బ్యాచ్ అనేది ఇది ఫస్ట్ నుంచి ఉంది యాక్చువల్‌గా. గ్రూపిజం అనేది ఇప్పుడు నాగార్జున గారు చెప్పిన దాంట్లో స్పా బ్యాచ్ అంటే ఒక గ్రూపు, స్పై బ్యాచ్ అంటే కూడా గ్రూపు. బట్ శివాజీ గారు ఆయన గ్రూపిజం ఆడుతూ కూడా ఎక్కువగా స్పా బ్యాచ్ మీద తోసేశారు. అక్కడ స్పా బ్యాచ్‌లో ఉన్న ముగ్గురు కూడా ఆ స్టాండ్ మీరు తీసుకోవడంలో కాస్త ఎక్కడన్నా ఫెయిల్ అయ్యారేమో అనిపించింది. అంటే లేట్‌గా తీసుకున్నారా ఆ స్టాండ్ అని? ఎందుకు అక్కడ గట్టిగా మీరు కూడా చెప్పలేకపోయారు? మీరు కూడా గ్రూపిజంలో ఆడుతున్నారని ఎందుకు ఆ పాయింట్ పెట్టడంలో కొంచెం డౌన్ అయ్యారనిపించింది? యాక్చువల్లీ మాకు కూడా చాలా రీసెంట్‌గానే నాకు సార్ వీకెండ్ ఎపిసోడ్‌లో చెప్పడం జరిగింది. బయట ఏంటంటే స్పా అండ్ స్పై అనేది గ్రూపిజం జరుగుతుంది అనేసి. యెస్. అండ్ తెలియదు అండి. బికాజ్ అక్కడ నేను గ్రూప్‌గా ఆడడానికి వెళ్ళలేదు. నేను గ్రూప్‌గా ఆడలేదు. ఇప్పుడు కూడా నేను మీకు ఒకటి క్లారిటీ ఇస్తాను. ఆ ఇంట్లో మనము ఉంటాము ఫ్యామిలీ లేకుండా 24 హార్స్ ఒక హౌస్‌లో మనము ఉంటాము అంటే అక్కడ ఉన్న ప్రతి ఒక్క సిట్యుయేషన్‌ని ఫేస్ చేయాలి అంటే మెయిన్ థింగ్ మనకొకరు తోడు కావాలండి. తోడుగానే ఒక మనిషి మా ఫీలింగ్స్‌ని షేర్ చేసుకోవడానికి లేకపోతే మైండ్ పనిచేయదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ప్రతి ఒక్కరు అనుకుంటారు బిగ్ బాస్ లోపలికి మనము ట్రోఫీ కొట్టడానికి ఎళ్ళాలంటే అరే! గేమ్ ఆడాలి, ఫైట్ చేయాలి అంటారు. ఫిజికల్లీ ఎంత స్ట్రాంగ్ ఉండాలో ఆ హౌస్‌లో మనము 15 వీక్స్ సర్వైవ్ అవ్వాలి అంటే దానికన్నా ఎక్కువ మెంటల్‌గా స్ట్రాంగ్‌గా స్ట్రాంగ్‌గా ఉండాలి. ఉండాలి. నేను అక్కడికెళ్ళాక తెలుసుకున్నాను. యెస్. సో, నా మెంటల్ స్ట్రెస్‌ని నేను ఒక పర్సన్‌తో నేను షేర్ చేసుకోవాలి అంటే డెఫినెట్‌లీ ఒక కనెక్షన్ ఆటోమేటిక్ వస్తదండి. యెస్. మనం వాంటెడ్‌లీ అక్కడ ఎవరితో కనెక్ట్ అవ్వము. హ్మ్. సో, అట్లా నాకు అమర్, ప్రియాంక ఆల్రెడీ బయట ఇలా ఈవెంట్ షూట్‌లో పరిచయం టచ్ ఉండడం ఉంది వల్ల అక్కడ కాబట్టి. ఇంకొంచెం బాండింగ్ అనేది ఎక్కువ మీకు కనిపించింది అంతే తప్ప. హ్మ్. అండ్ శివాజీ గారి విషయానికి వచ్చేసరికి మీరు స్టాండ్ తీసుకోలేదు అన్నారు. ఇప్పుడు అన్నెసెసరీ స్టాండ్ తీసుకోలేమండి. హ్మ్. అదే నేననేది మీ పాయింట్‌ని డిఫెండ్ చేసుకోవడం. నాట్ అంటే మీరేదో పాయింట్ పెట్టడం అని కాదు. మీరు అనుకున్న అప్పుడు వాళ్ళు గ్రూపిజం ఆడుతుందని మీకు తెలుసు. స్పై అంటే శివాజీ గారు, పల్లవి ప్రశాంత్ అండ్ యావర్. మీరు స్పా అంటే మీ ముగ్గురండి. మీకు తెలుసు కదా యాక్చువల్‌గా. ఆ పాయింట్ మీరు కూడా ఆడుతున్నారు అనేది మీరు పెట్టడంలో ఎందుకు విఫలమయ్యారు? జనాలు చూస్తున్నారు అని ఆయన మిమ్మల్ని అనేసి అంత. విఫలమయ్యాను అని నేను ఒప్పుకోను అండి. మేబీ అదే మీకు అది విఫలం విఫలం విఫ్ అని అంటే విఫలం అని కాదు. కనిపించుంటే నేనెందుకు అంటున్నానంటే యాక్చువల్‌గా అదే నేను ఒక్కటి క్లారిటీ యాహ్! ఇస్తానండి. యాహ్! ఏంటంటే ఎక్కడ అయితే నాకు ఛాన్స్ వచ్చిందో డిఫెండ్ చేసుకోవడానికి నేను అక్కడ అంతా నేను స్టాండ్ తీసుకున్నాను. తీసుకున్నారు. ఇప్పుడు లేని చోట నేను తీసుకోలేను. లేని చోట తీసుకుంటే చూసేవాడికి కూడా అర్థమైపోతది వాంటెడ్‌లీ తను ఏదో కావాలని చేస్తుంది అనేసి. సో, ఇప్పుడు ప్రతిదానికి కూడా శివాజీ గారు ఎప్పుడైతే జనాలు చూస్తున్నారని చెప్పేశారు కాబట్టి సో, నేను ఒక్కదాన్నే కాదు బయటలో ఉన్న బ లోపల ఉన్న ప్రతి ఒక్కరు కూడా అది చెప్పడానికి స్టార్ట్ చేసాము. విని విని నాకు సార్ ఇంకా ఫైనల్‌గా వచ్చేసరికి నేను బ్యాన్ చేస్తున్నాను, జనాలు చూస్తున్నారనే వర్డ్ కూడా యెస్. యెస్. వాడొద్దని యెస్. చెప్పారు. సో, నేనైతే స్టాండ్ తీసుకున్నానండి. బట్ యాహ్! మీకు తీసుకోలేదని అనిపించుంటే ఐ డోంట్ నో. అహా! నేను ఇక్కడ చెప్పిన పాయింట్ మీకు అర్థం కాలే. యాక్చువల్లీ స్టాండ్ మీ ముగ్గురు కూడా వాళ్ళు అంత బలంగా వినిపిస్తున్నప్పుడు శివాజీ గారు ఒక్కరే మీ ముగ్గురు కలిసి బలంగా చెప్పుంటే సరిపోయేదనేది నా ఫీలింగ్ అంతే. ఏంటో మేబీ అయితే యెస్. తెలియదండి. మేబీ అలాంటి యాహ్! సిట్యుయేషన్ మేబీ మాకు రా రా రాలేదేమో. రాలేదు. యాహ్!